అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఈసారి మా ఊర్లో శివరాత్రి పండుగ జరుపుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఏ పండగ అయినా సరే ఊర్లో చాలా బాగుంటుంది కదా. ఇప్పుడైతే మేము గుడికి బయలుదేరాము. అర్లీ మార్నింగ్ బయలుదేరితే చాలా జనాలు ఉంటారు, పిల్లలతో ఇబ్బంది పడతామని చెప్పేసి మేము 9 గంటలకు స్టార్ట్ అయ్యాము. అప్పటికి కూడా జనాలు ఏమీ తక్కువగా లేరండి. ఈయన మా ఊరి పంతులు గారు. ఏ శుభకార్యమైనా సరే మా ఊరంతటికి ఈయనే చేస్తారు. పూజ అయితే చాలా ప్రశాంతంగా అయిపోయింది. అందరూ పూజలో బిజీగా ఉంటే మా పిల్లలు మాత్రం ఇక్కడ తీర్థం దగ్గరే ఉంటున్నారు. ఈసారి రోజంతా ఉపవాసం ఉండి జాగారం ఉందాం అనుకున్నాను, కానీ ఈ వాతావరణంకి మా హెల్త్లు బాలేక అసలు ఉండడం అయితే కుదరలేదు. ఫస్ట్ అయితే శివాలయంలో దర్శనం చేసుకొని పక్కనే ఉన్న రామాలయంకి అయితే వెళ్ళాము. నేనేదో ఇక్కడ పూజకి సర్దుకుంటుంటే మా హస్బెండ్ ఏమో నాకు తెలియకుండా వీడియో తీసేశారు. మేము ఈ గుడికి వెళ్లేసరికి టైం 10 అయిపోయింది. పెట్టిన దీపాలన్నీ కూడా కొండెక్కిపోయాయి. మరి పిల్లలతో బయలుదేరి వెళ్ళాలంటే ఆ మాత్రం టైం పడుతుంది కదా. సక్సెస్ఫుల్ గా దర్శనం అయితే చేసేసుకున్నాము. ఇంకా ఇంటికి వెళ్ళేసి వంట అయితే చేసుకోవాలి. వీడియో తీస్తున్నారు కదా అనేసి తెగ కలిపేస్తున్నాను, దెబ్బకి చెయ్యి కాలింది. వంట అవుతుండగా ఫుల్ గా ఎండుంది కదా అనేసి పసుపు గుమ్మలు అయితే ఎండేసుకుంటున్నాను పసుపు ఆడించుకోవడానికి. నా శారీ అయితే మంచి షైనింగ్ తో బ్యూటిఫుల్ గా ఉంది కదా. అలాగే బ్లౌజ్ కూడా రెడీమేడ్ దే అండి. శారీ, బ్లౌజ్, పిల్లల అవుట్ఫిట్ డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ ట్యాగ్ లో ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి. థ్యాంక్ యూ, బై బై.